ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్స్కు చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ. ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం. ఆలులు అయితే తీసేసుకోవాలండి. ఇవైతే పక్కనైతే పెట్టేసుకొని ఈ ఆలునైతే మొత్తం అంతా బాగా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా పైన ఏమీ లేకుండా ఇలా పీల్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మూడైతే ఇలా స్లైస్లు అయితే మొత్తం అంతా పీల్ అయితే తీసేసుకొని దీన్ని స్లైసుల్లా కట్ చేసుకోవాలండి. ఇంకా ఇలా చాకుతో అయితే స్లైసుల్లా పల్చగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారా, ఇలా స్లైసుల్లా కట్ చేసుకొని నీళ్ళు అయితే వేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని ఇవన్నీ వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. ఇవి నల్లగా కాకుండా ఉంటాయి. ఆలుతో ఇలా కొత్తగా రెసిపీ చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి. మిగతా కూడా ఇలానే స్లైసుల్లా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం అన్ని స్లైసుల్లా చేసేసుకొని ఇప్పుడైతే ఈ స్లైసులు తీసేసుకొని మనం ఆలు స్లైసెస్ తీసేసుకొని ఒక బట్ట మీద అయితే ఇవి బాగా ఆరేసుకోవాలండి. వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇలాంటి కాటన్ క్లాత్ అయితే తీసుకుంటే మనకు త్వరగా ఇవైతే ఆరిపోతాయనేసి ఇలా తీసుకుంటున్నానండి. మొత్తం వాటర్ ఏమీ లేకుండా ఇలా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా ఇంకా ఆలు ఆరేలోపు మనం ఈ ఎగ్స్ని అయితే ఇలా పగలగొట్టుకోవాలండి. ఇంకా బౌల్లో అయితే ఇలా చిన్న దాంట్లో వేసుకోవాలి. 2 అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇలా 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకొని ముందుగా ఇందులో ఫస్ట్ దీన్ని వైట్ ఎల్లో మొత్తం అంతా ఇలా బేక్ చేసుకోవాలి. చూసారా, ఇలా మొత్తం అంతా బేక్ చేసుకున్నాక కొద్దిగా పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం, కొద్దిగా ధనియా పౌడర్, జీలకర్ర మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఇదంతా మొత్తం అంతా ఎగ్గుకైతే పట్టుకోవాలండి. చూసారా, ఇలా అంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా వాటర్ అయితే మొత్తం అంతా ఆరిపోయాక ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలండి. తేమ అంతా ఏమీ లేకుండా చూసుకోవాలి. ముందుగా ఇలా ఆరబెట్టుకున్న ఈ స్లైసెస్ అయితే వేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ అంతా కార్న్ఫ్లోర్, ఇందులో రుచికి సరిపడా సాల్ట్, ఇంకా అలానే కొద్దిగా కారం, అదేవిధంగా ఒక స్పూన్ రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి కూడా వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మనం ఇలా కలుపుకున్నప్పుడు మనకు ఇందులో ఉండే తేమ మొత్తం అంతా ఇలా చూసారా, మొత్తం అంతా దీనికైతే అంటుకుంటుంది. ఇలా ఇందులో లోపల వచ్చే తేమ అంతా ఇక్కడ ఉప్పు కారం అన్నీ వేసాం కదా, ఇలా పట్టేసుకుంటుందండి. ఇలా అన్నిటికీ ఆలుకి ఇక్కడ బియ్యం పిండి అలానే కార్న్ఫ్లోర్ అనేది పట్టేసేలాగా మనం ఇలా కలుపుకోవాలండి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి. ఈవినింగ్ టైం స్నాక్స్గా ఇవ్వచ్చు. రైస్, పప్పు, చారులోకి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకుందామండి. మనకు ఎంత కావాలో అంతే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ ఈ ఆలు స్లైసెస్ని మనం ఫ్రై చేసుకోవడమే. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మళ్ళీ మెత్తగా చూసారా ఎంత బాగా వచ్చాయో. చూసారా, మొత్తం అంతా ఇలా పట్టేసుకున్నాక మనం ఇక డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. ఈ ఎగ్ దాంట్లో ముంచేసి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఇలా ముంచేసి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూసారా, ఎప్పుడు ఒకే రకం చిప్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ చేసుకొని మళ్ళీ తింటారు. అంత టేస్టీగా అయితే ఉంటాయండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఇది వేయించుకోవాలండి. లోపలంతా పచ్చిగా ఉంటాయి లేకుంటే. చూసారా, చిన్న స్లైసుల్లా చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక్కొక్కటిగా చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంకా ఇలా మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలండి. ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. చూసారా, ఇక్కడ ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుందండి.
మొత్తం అన్ని డీప్ ఫ్రై చేసుకున్నాక ఇక ఒక ప్లేట్లో అయితే వేసుకొని సర్వ్ చేసామంటే చాలా బాగుంటాయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, క్రంచీగా. ఎప్పుడైనా బర్త్డే పార్టీస్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటాయి. చూసారా ఒక్కొక్కటిగా టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. చూసారా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఒకసారి ఇంకా టేస్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. లోపలంతా చూసారా సాఫ్ట్గా, క్రంచీగా చాలా బాగున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ ఇదే వస్తాయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.